రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను దీవించండి. ఇక్కడ ఉన్న దైవ సేవకుల్ని, మరి సంఘాలని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత బిడలందరినీ వర్ధిలింపజేయండి. మహిమగల దేవ, మహిమాన్వితుడ, మహోన్నతుడ తండ్రి, మేమేది తలంచినా అది మీ చిత్తమైతే అది చాలా విజయవంతంగా జరుగుతుంది అనడానికి ప్రభా మీరు మాకు చేస్తున్న సహాయము సాక్ష్యము. ఎన్నో రీతులుగా మమ్మల్ని బలపరుస్తూ, మీ కృపలో భద్రపరుస్తూ, మీ యొక్క చిత్తము యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపిస్తూ, ప్రభా మా ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి సమస్తము మీ స్వాధీనంలో ఉన్నవి గనుక మీరు మాకు చేస్తున్న ఉపకారములను బట్టి, మేలులను బట్టి అతిశయిస్తూ, మీరు మా కొరకు వ్రాయించిన జ్ఞాన సంగతులను ఆహారముగా మా ఆత్మకు స్వీకరిస్తూ, దానితో మేము బలపరచబడుతూ ఉండగా వచ్చిన రాబోతున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభా, 4వ దినంలోనికి మమ్మల్ని నడిపించారు. తెలియకుండా సమయం గడిచిపోతోంది. ప్రభా, గడిచిపోతున్నటువంటి సమయాన్ని ఎంతమంది పిల్లలైతే సద్వినియోగం చేసుకుంటున్నారో వారందరూ ధన్యులగుదురుగాక. ప్రభా, మీ చిత్తము వారి జీవితాలలో నెరవేరునుగాక. దయగల దేవ, కృపగల ప్రభువా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ యొక్క సత్యవాక్య పండుగలకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ, వారి కుటుంబాలన్నిటినీ దీవించి, ఆశీర్వదించి, మీ కృపలో భద్రపరిచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్య ఇది కొంచెం డౌన్ పెట్టినానా? ప్రియమైన మైక్లోకి సౌండ్ వస్తుంది. దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరములు. వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడి మాటల్ని సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే తప్పుపడతా ఉంటుంది. ఈరోజు సాతాను దేవుని మాటలను తప్పుపడుతున్నాడా లేదా? మత ఉన్మాదంతో రగిలిపోతూ, తప్పుగా చిత్రీకరిస్తూ, తప్పుగా ప్రోపగండా చేస్తూ దేవుని మాటల్ని సమాజంలో చెడ్డగా ఉంటాయి. బైబిల్ అట, ఏ పుస్తకం అట, ఏ పుస్తకం అని మాట్లాడుతున్నారు ఉన్మాదులు? బూతు పుస్తకం అంటున్నారు ఉన్మాదులు. నేను ఎందుకు ఉన్మాదులు అంటున్నానంటే, ఇదే మాట నువ్వు ఎప్పుడు అనాలంటే అన్ని పుస్తకాలు ముందేసుకుని కూర్చొని, పెద్దల్ని దగ్గర పెట్టుకొని, దాన్ని చదివిన వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని, ఏ బూత్ ఉంది, ఆ బూత్ ఎలాంటి బూత్, అది ఎందుకు బూత్ అయ్యింది, నిజంగా బూతా కాదా, అసలు బూతులు ఎక్కడున్నాయి అనేది పరిశోధన చేస్తూ మాట్లాడాలి. భాషాశాస్త్రం తెలియదు వాళ్ళకి. భాషాశాస్త్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధం చేసుకున్నాను. పేర్లు, వివాదాలు, ధర్మశాస్త్ర సంబంధమైన పేర్లు, వివాదాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పాఠాన్ని సిద్ధం చేశాను. ప్రభుచిత్తం అయితే రేపు కానీ ఎల్లుండి కానీ మీతో మాట్లాడతాను. ఈ నాలెడ్జ్ తెలీదు, భాషాశాస్త్రం తెలీదు, భావాలను గురించిన అవగాహన లేదు. అసలు గ్రంథం బైబిల్ అనగానే తెలుగు పుస్తకం కాదు కదా. బైబిల్ మూల భాష హీబ్రూ, ఆ తర్వాత గ్రీక్. మనం బైబిల్ తెరవగానే ఏముంటుంది మీకు? ఆదిమ హిబ్రూ, గ్రీకు భాషలలో నుండి ట్రాన్స్లేట్ చేయబడింది. భాషాంతరము అను తెలుగు పదానికి ఇంగ్లీష్ మాట ట్రాన్స్లేషన్, భాషాంతరము చేయబడింది అన్నాడు. సో ఈ భాషాంతరం చేయబడినప్పుడు ఆ పదానికి ఈ తెలుగులో ఏమంటారో ఎత్తుక్కోవాలి వాళ్ళు. ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, అరే మాకు పదం దొరికింది, దీని అర్థం మాకు అర్థమైంది, దీని అర్థాన్ని మనం తెలుగులో ఎలా చెప్పాలి, ఏ వాడుక భాషలో చెప్పాలి, ఏ విధంగా అర్థమయ్యేలా రాయాలి అని ఎరిగి వ్రాసి మన చేతుల్లోకి ఈ గ్రంథాన్ని తీసుకొచ్చారు గ్రంథకర్తలు. కష్టపడ్డారు వాళ్ళందరూ. ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఉన్మాదంతో మాట్లాడుతున్నారు. మనం అలా అనకూడదు. ఇప్పుడు నేను ఇదే మాట నేను ఇంకో సాహిత్యం గురించో ఇంకో పుస్తకం గురించో పుసుక్కుని అన్నాను అనుకోండి, వాళ్ళు హట్ అవుతారా? హట్ అవరా? ఖచ్చితంగా హట్ అవుతారు కదా. రేపు పొద్దు నుంచి సోషల్ మీడియాలో నా ఫోటో వస్తుంది, స్క్రోలింగ్ వస్తుంటుంది. ఈ మధ్య అందరికీ ఒకటి బాగా ఎటకారం అయిపోయిందో, దండేసేయడం, శ్రద్ధాంజలి. ఎవరికి? ఇంతకీ బతుకున్నోడికి. మనకి ఎవడన్నా నచ్చలేదనుకోండి, ఆ ఫోటో పెట్టేస్తున్నారు, దండేస్తున్నారు, కింద ఏమని రాస్తున్నారు? శ్రద్ధాంజలి, RIP రాసేయండి అంతే కింద. అదొక రకమైన పైత్యం. వాడు బాగానే ఉన్నాడు కదా.
నీ పైత్యం నీ వెర్రి కాకపోతే నువ్వు ఫోటో పెట్టినంత మాత్రాన ఆడేం చచ్చిపోడు. అంటే ఎంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాల్లో ప్రశాంతత పోయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. గత 6-7 సంవత్సరాల నుంచి చీడపురుగులన్నీ బయలుదేరాయి సోషల్ మీడియాలోకి. డబ్బు కోసం గడ్డి తినే చీడపురుగులు. వాళ్ళు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు, ఇతరుల్ని గాయపరుస్తున్నారు. అదే ఎవడైనా ఒక్కడు ఒక చిన్న మాట అంటే దాన్ని భూతద్దలో చూపిస్తున్నారు. చూడండి, అలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొన్నాయి. మరి వాటన్నిటినీ అధిగమించాలి, వాటన్నిటినీ ఎదుర్కోవాలి, వాళ్లకు ధీటుగా సమాధానం ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్ని సమాజంలో నుండి రూపుమాపాలి. ఇది మనందరి బాధ్యత. అది రూపుమాపకపోతే రేపొద్దున ఇంకో తరం రాబోతుంది. చిన్న పిల్లలాళ్ళు మన నుంచే ఏదైనా నేర్చుకుంటారు. వాళ్ళు మనం గురువులం. రాబోయే తరానికి గురువులు ఎవరు? నేడున్న మనమే. మన నుండే కదా వాళ్ళు ఏదైనా నేర్చుకునేది. మనం చెప్పకుండా వాళ్ళకి ఏమర్థం అవుతుంది? చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు అన్నీ. మరి రాబోయే తరానికి గురువులైన మనమే గురుగులుగా మారిపోతే గురువులు ఏమయ్యారు? గురుగులయ్యారు. ఇప్పుడు గురుగులైపోతే ఇంకా రాబోయే తరానికి ఏమి నేర్పిస్తారు ఈ గురుగులు? కాబట్టి ఈ గురుగుల్ని గురువులుగా ఉండమని దేవుడు ఆదేశిస్తున్నాడు. గురుగుల్లా ఉండకండ్రా నాయనా, ఉంటే ఎలా ఉండండి? గురువుల్లాగా ఉండండి. మిమ్మల్ని చూసే నేర్చుకుంటుంది ఈ సమాజం. అటు క్రైస్తవ్యంలో అయినా, ఇటు హిందుత్వంలో అయినా, అటు ఇస్లాంలో అయినా, జైన మతంలో అయినా, బౌద్ధ మతంలో అయినా, సిక్కు మతంలో అయినా, ఏ మతానికి చెందిన వారైనా సరే వాళ్ళు ఇతర గ్రంథాలను దుమ్మెత్తిపోయడం వల్ల, ఇతర గ్రంథాల గురించి చులకనగా మాట్లాడటం వల్ల వాళ్ళను సంపాదించుకుంటాం అనుకుంటే అంతకంటే అవివేకం మరోటి ఉండదు. అంతకంటే మరో అవివేకం ఉండదు. మీ మమ్మీని తిడితే నువ్వు మా మమ్మీని ఇష్టపడతావు అనుకుంటే నాకంటే మూర్ఖుడు మరోడు ఉంటాడా? మీ డాడీని తిడితే నువ్వు మా డాడీని ఇష్టపడతావు అని అనుకుంటే అంతకంటే తెలివి తక్కువవాడు మరొకడు ఉంటాడా? ఉండడు. కాబట్టి ఆ విధానం మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు. సోషల్ మీడియాకి కంట్రోల్ లేకుండా పోయింది. ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. ప్రభుత్వాలలో చలనం తీసుకురావాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలి. ఈ విషయాలు వెళ్ళినా కొంతమంది పట్టించుకోవట్లేదంటే గట్టిగా మాట్లాడాలి, గొంతు గట్టిగా వినబడాలి, అందరూ గొంతు కలపాలి. అప్పుడే ప్రభుత్వాలలో చలనం వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, నేను బాధపడిన విషయాలు. బైబిల్ భూత పుస్తకం అన్నారు. అప్పుడు నేను బైబిల్ భూత పుస్తకం కాదు అని చెప్తాను. అడిగినోడు నాస్తికుడు అనుకోండి, అడిగినోడు నాస్తికుడు, వాడు దేవుణ్ణే నమ్మని వాడు అనుకోండి, ఒక విధానంగా చెప్తాను. కానీ అడిగినోడు ఇంకో దేవుణ్ణి నమ్మేవాడు అనుకోండి, అతని పుస్తకంలోకి వెళ్ళి నేను చెప్పాను అనుకోండి, ఈ అడిగినోడు ఒక్కడే బాధపడతాడు అనుకుంటే పొరపాటు. అడగని వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? బాధపడిపోతారు. అప్పుడు మరి అడగని వాళ్ళందరూ ఈ అడిగిన వాడిని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయరు. చూసారా ఎంత నష్టం జరుగుతుందో? ఈ మెలిక మీకు అర్థం కావాలి. మనం ఒకడు మనల్ని అన్నాడని వాడికి సమాధానం చెప్తున్నాం, వాడేం చేస్తాడు? దాన్ని మళ్ళీ వేరేగా డైవర్ట్ చేస్తాడు. అప్పుడు ఈ అడిగినోడు అడగనోళ్ళను కూడా రెచ్చగొట్టి నేను అడిగాను కాబట్టి ఆడు చెప్పాడు అండవు. చూసారా? ఇది మభ్యపెట్టేసి మనల్ని ఎంత మాట అన్నాడు చూడు. మనల్ని ఇలాగ అన్నాడు, మన దేవుళ్ళని అన్నాడు, మన దేవతలు అంటాడు. ఇలాగా అన్నదమ్ముల మధ్య ఏం పెడతాడు? చిచ్చు పెడతాడు. అది నేటి సోషల్ మీడియాలో జరుగుతున్నది. అయితే ఈ గలాటాలో కొంతమంది విశ్వాసులు కూడా అన్నా నిజమే కదన్నా, ఆడు అలాగ అన్నాడంటే మరి బైబిల్లో అలాగ ఉంది కదన్నా అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. దేవుడి మాటలు బూతు మాటల కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చూడాలి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు, కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో, సత్య హాట్ వాటర్, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అన్నాడు. ప్యూరిఫైడ్. ఏంటంటే అది పవిత్రములు. 7 సార్లు ఊదితే ఎంత క్లియర్గా వస్తుందో అవుట్పుట్, అంత పవిత్రములు అంటోంది బైబిలు. పవిత్రములు అన్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసతో 7 మారులు కరిగి ఊదిన
పిలుస్తా. వెండి అంతా పవిత్రములు. నెక్స్ట్ ఈ మాట మీరు అర్థం చేసుకుంటే, ఆయన బూతు మాటలు ఎందుకు చెప్తాడు? ఆయన పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిరంతరము దూతల గణములతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ కీర్తింపబడుతున్నవాడు ఆయన. అలాంటి గొప్పవాడు, అలాంటి గొప్ప దేవుడు పాపపు పనులను ప్రోత్సహించడు, పాపపు మాటలు మాట్లాడడు, బూతు మాటలు మాట్లాడడు, బూతులను ప్రోత్సహించడు. విషయ అవగాహన లేనివారు మూల భాషలో నుండి తర్జుమా చేయబడిన పదాల అంతరార్థాలు, ఆ పదాన్ని అక్కడ వాడటంలో గల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా, భాషాశాస్త్రం భావశాస్త్రం ఏమీ తెలియకుండా అక్కసు వెళ్ళగక్కటానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ నిందలు మోపటానికి ప్రయత్నపడే దుష్టుల గుంపులో ఉన్నారు. బాగా ఆలోచన చేయండి. ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఎక్కడ ఉంటుంది అని అంటే, మీరు అంటే క్రైస్తవ్యంలో కొంతమంది ఇబ్బంది పడే ఒక విషయాన్ని గురించి ఈరోజు నేను ప్రస్తావించబోతున్నాను. వాళ్ళకి అర్థం కాక సంఖ్యాకాండం 31వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి తీయండి. అందరూ తీయాలి. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 17-18 వచనాలు. సంఖ్యాకాండం 31వ అధ్యాయము. కాబట్టి 16 నుంచి చదువుదామా? ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి, పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయండి. ఈ ఒక్క మాట ఎన్ని పుస్తకాలు రాస్తున్నారు, ఎన్ని వివాదాలు చేస్తున్నారు, ఎన్ని ఫేస్బుక్ పోస్టులు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఈ యెహోవా యుద్ధాలకు వెళ్ళమన్నాడు. ఎప్పుడు జరిగేవి యుద్ధాలు చెప్పండి? ఎప్పుడు జరిగేవి యుద్ధాలు? రాజుల కాలంలో. మన భారతదేశంలో కూడా జరిగాయి. ఎన్నో సంస్థానాలు ఉండేవి. 600 చిల్లర సంస్థానాలు ఉండేవి మన భారతదేశంలో. అఖండ భారతదేశం కాదు మంది. అఖండ భారతదేశం కాదు, సంస్థానాలతో నిండుకున్న భారతదేశం. ఈ సంస్థానాలన్నీ వేరువేరు రాజులు పరిపాలించేవారు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి పడేది కాదు. అర్థమైందా? ఆ రాజ్యంలో వాళ్ళే మరో రాజ్యం వాళ్ళ మీద, అంటే మనోళ్ళే ఏం చేసుకునేవారు? యుద్ధాలు చేసుకునేవారు. అబ్బాయి ఇది అబద్ధం అండి, భారతీయులందరూ అన్నదమ్ముల్లాగా ఎప్పుడు కలిసిమెలిసే ఉన్నారు అంటారా? మనమే తెలంగాణ మాది, ఆంధ్ర మీది, ఎడగొడతారా సత్తారా అని గొడవ పెట్టుకున్నామా లేదా? పెట్టారు లేదా? మన తరంలో మరి అందరం భారతీయులం కదా, మనం తెలంగాణలో తెలుగోళ్ళు, మళ్ళీ తెలుగోళ్ళు అట్ ద సేమ్ టైం ఎవరు? మనం భారతీయులు. అయినా కూడా ప్రత్యేక తెలంగాణ కావాలని అక్కడ, సమైక్యాంధ్ర కావాలని ఇక్కడ, రాజధాని రెండింటికి సమానంగా ఉండాలని కొందరు, లేదు రాజధాని మాది మీకు మాకు సంబంధం లేదని వీళ్ళు, లేదు మరి మా దగ్గర నుంచి కూడా పెట్టుబడి హైదరాబాద్కి వెళ్ళింది కదా అని వాళ్ళు. అమ్మ పెంట చేయలా అక్కడ నుంచి నాయకులేమో బోర్డర్ దాటితే నరికేస్తామన్న నాయకులు ఉన్నారు. ఇక్కడ నుంచి నాయకులేమో రండ్రా చూసుకుందామన్న నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఈ నాయకులు ఇప్పుడు బాగానే కలిసిమెలిసి ఉన్నారు, టిప్పులు చేస్తున్నారు, టీలు తాగుతున్నారు. అప్పుడు మనల్ని ఏం చేశారు? రోడ్ల మీదకి వచ్చేలా చేశారు, పెద్ద పెంట చేశారు. ఈ పెంట అంతా ఎవరి మధ్యలో జరిగిందండి? భారతీయుల మధ్యలో కాదు, మన మధ్యలో కాదు. ముఖ్యంగా మళ్ళీ భాష కూడా ఒకటే. మన తెలుగువారు 2 తెలుగు రాష్ట్రాలు, ఒకటే తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండేది చక్కగా. ఇప్పుడు ఏమైంది? 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి వచ్చింది. అంటే మరి ఇప్పుడే ఈ తరంలోనే ఒకే ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ఇలా ఇంత పెంట జరిగితే, మరి అప్పుడు రాజుల కాలంలో ఈ మొక్క నాది, ఈ మొక్క నాది, ఈ సంస్థానం నాది, ఈ సంస్థానం నీది, యుద్ధాల మీద యుద్ధాలు చేసుకున్నారు రాజులు యుద్ధం చేస్తే ఏం జరిగేదో తెలుసా? ఆ రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళాడు అనుకోండి, అక్కడున్న స్త్రీలను చెరపట్టుకుని తెచ్చుకునేవారు. భారతీయ పురాణాలలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం దండయాత్ర చేసినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలను చెరపట్టుకుని తీసుకుపోవడం అనేది మన భారతీయ గ్రంథాలలో కూడా ఉంది, ప్రపంచ చరిత్రలో కూడా ఉంది. ఆ మధ్యకాలంలో బాలీవుడ్లో సినిమా తీశారు. ఒక హీరోయిన్ తను తగలబెట్టేసుకుంటుంది.
ఎందుకు తగలబెట్టేసుకుంటుందంటే రాణి ఒక రాజు వాళ్ళ రాజ్యం మీద దండయాత్ర చేసి తన భర్తను చంపేసి రాజ్యాన్ని అంతటిని చంపేసి ఈమె అందాన్ని గురించి విని ఈమెను తన వశం చేసుకోవాలని వస్తుంటాడు. వాస్తవానికి నిజ జీవితంలో ఆమెకి అతనే భర్త, కానీ సినిమాలో ఇద్దరు వేరు అంటే భార్యాభర్తలు కాకుండా ఈమె వేరొక ఆయన భర్తలా నటించింది ఆమె. ఆమె పేరు దీపికా పదుకొనే, వాళ్ళ ఆయన పేరు రణవీర్ సింగ్, ఆవిడ భర్తగా నటించిన ఆయన పేరు ఐడియా లేదు, కబీర్ సింగ్ ఏదో అనుకుంటాను. కబీర్ సింగ్ సినిమాలో నటించాడు, మరి నాకు పెద్ద ఐడియా లేదు. రాణి పద్మావత ఐ థింక్ ఏదో ఆ హిస్టరీ అదే, ఆ రాణి పద్మావతి హిస్టరీనే సినిమాగా తీశారు. ఆ సినిమాలో కూడా అంతే, ఆవిడ చచ్చిపోద్ది. ఎందుకు, ఇప్పుడు ఈ రాజ్యం మీద వీడు గెలిచేశాడు, నెక్స్ట్ వచ్చి ఏం చేస్తాడు, ఆమెను చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయి తన భార్యగా చేసుకుంటాడు. అతనికి భార్య అవటం ఇష్టం లేక ఈమె తనను తానే అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. సో ఇది చరిత్ర. ఇలాంటి చరిత్రలు ప్రపంచమంతా ఉన్నాయి. కొందరేమో చచ్చిపోయారు, కొందరేమో లొంగిపోయేవారు, చచ్చిపోయేవారు. ఒకవేళ వివాహం కాని వాళ్ళైతే గనక పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇక్కడ పురుష సంయోగము ఎరుగని ప్రతి స్త్రీని మీ నిమిత్తం బ్రతకనియండి అనగానే ఈ మత ఉన్మాదులు ఏమని వక్రీకరించారో తెలుసా? వ్యభిచారం చేయడానికి ఉంచుకోమని చెప్పాడు వీళ్ళ దేవుడు. ఆల్రెడీ పురుష సంయోగం ఎరిగిన వాళ్ళు మీకు వద్దు, కన్నెపిల్లల్ని మీరు తెచ్చుకోండి, వాళ్ళు మీకు సెక్సువల్ లైఫ్ కోసం ఉపయోగపడతారు, కాబట్టి వారితో మీరు సంభోగం చేయడానికి ప్రతిరోజు మీరు వాళ్ళతో సంతోషించడానికి మీరు వాళ్ళని ఉంచుకోండి అన్నట్టుగా బైబిల్ గ్రంథం చెబుతోంది. ఇలాంటి దేవుడు పరిశుద్ధుడా, ఇలాంటి వాడు గొప్పవాడా అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాకి ఇది ఆనందం అయిపోయింది. తప్పు అది. నేను చెప్తున్నది చాలా పెద్ద తప్పు. ఒక గ్రంథాన్ని గురించి వక్రీకరించకూడదు. గ్రంథంలో ఎలా ఉంది కదండి, ఏం జరిగింది, హిస్టరీ ఏంటి అనేది మనం చూస్తే ఒకసారి చూడండి. అసలు బైబిల్ గ్రంథంలో ఏముంది? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో 10 నుంచి చదువుదాం. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు, చూసారా ఏ సందర్భం ఇది? యుద్ధానికి పోయిన సందర్భం. మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి మాట్లాడాలి, రాజరికపు సందర్భాల గురించి మాట్లాడేటప్పుడు ఆ సందర్భాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏ కాలం? రాజరికపు కాలం. ప్రజాస్వామ్యం కదా, రాజరికపు కాలం, రైట్. సో ఇక్కడ చదువుదాం, ఏమన్నది అక్కడ? నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకొన మనస్సై. చూసారా? వ్యభిచారం చేయాలా? పెళ్ళా వ్యభిచారం అన్నాడా? అరే ఉంచుకోమని ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన ఏమైనా దేవదాసి వ్యవస్థను సృష్టించాడా ఉంచుకోమని చెప్పడానికి? ఆయన అలాంటివి సృష్టించలేదు, ఉంచుకోమని చెప్పడు ఆయన. తప్పు, అలా చెప్పడు ఆయన. ఆయన అసలు పరిశుద్ధుడు. పరిశుద్ధత కోసం మాట్లాడతాడు, పవిత్రత కోసం మాట్లాడతాడు. ఎక్కడ కూడా అపవిత్ర కార్యాలు ఉండవు. మీరు యుద్ధం చేశారా? చేశాం. ఇప్పుడు ఆ రాజ్యం అంతా ఎవరిది? నాదే. అంటే ఎవరు గెలిచారో వాళ్ళది. అది అప్పటి రాజుల సంప్రదాయం. అన్ని దేశాలు అదే ఫాలో అయ్యాయి. గెలిచిన వాడిదే రాజ్యం, దున్నిన వాడిదే నేల. ఇలాంటి సిద్ధాంతాలు ఉండేవి అప్పట్లో. ఆ చరిత్ర చదువుతున్నాం మనం. దాదాపు 4000 సంవత్సరాల కిందట చరిత్ర, 4000 పైచీలకు సంవత్సరాల కిందట చరిత్ర చదువుతున్నప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులు లెక్కలోకి తీసుకోవాలి. పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బతకనియండి అనగానే ఇంకా రేపులు చేసుకోమనా, వ్యభిచారాలు చేయమనా, జారత్వాలు చేయమనా, అపవిత్ర కార్యాలకు వాడుకోండి అని చెప్పేవాడు దేవుడు అవుతాడా? అలా చెబుతాడు అసలు ఆయన? దేని నిమిత్తం అన్నాడంటే, మీ రాజ్య పరిపాలనా పద్ధతుల్లో, మీ రాజ్య పరిపాలనా సిద్ధాంతాల్లో ఒక రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజును జయించి ఆ రాజుల యొక్క సంపద, వస్తు సాముదాయం, రాజ్యం, భూభాగం, మనుష్యులు సమస్తాన్ని మీ వశం చేసుకుంటారు కదా, అది కదా మీ విధానం. వేట ప్రవృత్తి ఉండేదండి పూర్వపు దినాల్లో. ఇప్పుడు వేట ప్రవృత్తి అంటే ఎలా ఉంటుంది? 10 పక్షులు ఆకాశంలో ఎగురుతుంటాయి, ఎవడు బాణం విసిరితే ఆడితే పక్షి. వేట ప్రవృత్తి పూర్వపు రాజుల దినాల్లో కూడా అదే ప్రవృత్తి ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది, కానీ కొంచెం చేంజ్ అయిందంటే దానికి మానవత్వం అని పెయింట్ వేసాం. పెయింటే మానవత్వం.
లోపలంతా మామూలే. మళ్ళీ ప్రజాస్వామ్యం, రాజరికం నా దృష్టికి రెండు ఇంచుమించు ఎలా కనబడుతున్నాయి? ఒకలా కనబడుతున్నాయి. ఓట్ల ముందు ప్రజాస్వామ్యం ఉంటుంది, ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ రాజరికం వచ్చేద్ది. అదనమాట. అంటే దాన్ని ఏమంటాం ఇప్పుడు మనం? పెయింట్, మట్టి పెంకు మీద ఆ టైప్ అనమాట. మట్టి పెంకు మీద ఎండిపోతా ఆ టైపు. జస్ట్ పెయింట్ వేసాం, సేమ్ టు సేమ్. మిగిలిందంతా రాజులే, ఎవరక్కడ అంతే, మేమిక్కడ. బాంఛాత్ నీ కాలు ముక్త అంటారు తెలంగాణలో. మరి దాని అర్థం ఏంటి నాకు కూడా తెలియదు, మీకే తెలియాలి. అది అలాగా. ఇదే సిస్టమ్ అదే, మారలేదేం మారలే, జస్ట్ అలా టర్న్ అయింది అంతే, లైట్గా పెయింట్ వేసాం. సరే, ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ ఏం చేయమన్నాడు? పెళ్లి చేసుకోమన్నాడా, వ్యభిచారం చేయమన్నాడా? చదవండి. ఆ రూపవతి నీకు కనబడింది, నువ్వు ఇష్టపడ్డావు, ఇష్టపడితే ఏం చేసుకోమంటున్నాడు? ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె ఆ గతకాలపు అనుభవాల నుండి విడుదల పొందడం కోసం ఇలా చేయించుకోవాలి, ఇలా చెరబట్టలు తీసేయాలి, నీ ఇంట నివసించి 1 నెల దినాలు తన తండ్రులను గురించి ప్రలాపన చేయుటకు నీ ఆమెకు సెలవియాలి. తర్వాత నీవు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు ఏమవును? భార్య అవును. ఏమవును? భార్య అవును. వేశ్య అవునా, వ్యభిచారం అవునా, భార్య అవునా? అది మీ నిమిత్తం బతకనియండి అన్న మాట తెచ్చి ఎంత మభ్యపెట్టేశారండి మనుషుల్ని. సోషల్ మీడియాలో ఎంత పెంట చేసేసారు. మీ నిమిత్తం బతకనియండి అనగానే దేనికోసం అని చెప్పేశారు? వ్యభిచారం కోసం అని చెప్పేశారు. ఆయన వ్యభిచారం కోసం అలా మీ నిమిత్తం బతకనియండి. ఎవరు మీకు వివాహం చేసుకోవాలి అనిపిస్తే వాళ్ళని తెచ్చుకొని వివాహం చేసుకోవచ్చు. అది ఆ కాన్సెప్ట్. అది రాజుల కాలం. ఇది చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది. ఈ చరిత్ర అర్థమైనప్పుడు ఆ కాలానికి వెళ్ళి ఆలోచించాలి తప్ప నేటి అధునాతన యుగంలోకి దాన్ని లాక్కొచ్చి ఇప్పుడున్న సమాజానికి దాన్ని అప్లై చేసి చెడ్డగా చిత్రీకరించాలనుకోవడం తప్పు. ఆ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విత్ రెఫరెన్స్ మాట్లాడుతున్నాను, నేనేం మసిపూసి మారేడికాయ చేయట్లా. లేదా అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఉంటే చూపించాలి. ఏది? దండయాత్ర చేసుకుని తెచ్చుకుని వాళ్ళతో వ్యభిచారాలు చేసుకోండి అన్నట్టు ఆయన చెప్పలా. మనుషులు చేస్తే చెయ్యొచ్చు, దానికి ఎవడేం చేయగలడు? ఇప్పుడు అంతే కదా, దొంగతనం చేయొద్దు అని దేవుడు చెప్పాడు, కానీ నువ్వు దొంగతనం చేస్తావు, దానికి తప్పు ఎవరిది? నీదా దేవుడిదా? అంతే కదా. మరి మోసం చేయొద్దని దేవుడు చెప్పాడు, నువ్వు దేవుడి పేరు చెప్పుకుని మోసం చేస్తావు, తప్పు నీదా దేవుడిదా? అంతే కదా. మీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు, దేహం దేవాలయం అన్నాడు, కానీ నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు, తప్పు ఎవరిది? నీదా దేవుడిదా? ఎవరిది? నీది, ఆయనది కాదు. ఇప్పుడు ఈ పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పెళ్ళి చేసుకోవడానికి మరి పురుష సంయోగం ఎరిగిన వారిని ఎందుకు చంపేమన్నాడు? అదొక పాయింట్. ఎందుకంటే ఇశ్రాయేలు చుట్టుపక్క దేశాలు కామతప్తులై ఆ కాలంలో వావి వరసలు లేకుండా దౌర్భాగ్యంగా బతుకుతున్నారట. ఆ స్త్రీలు కూడా దానికి అలవాటు పడిపోయారు. ఆ నీచ ప్రవృత్తికి, ఆ నీచ విధానాలకు అలవాటు పడిపోయారు. వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటే అలవాటు పడిన వారు మిమ్మల్ని కూడా పాడు చేస్తారు. కనుక మీకు ఎలాగూ చంపే సంస్కృతి ఉంది. శత్రు దేశాలను చంపే సంస్కృతి ఉంది. అప్పటికి యుద్ధాలంటే చంపుకోవటాలే కదా. 2వ ప్రపంచ యుద్ధంలో లక్షల మంది చచ్చిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షల మంది చచ్చిపోయారు. మీకు తెలుసు, చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, యుద్ధం జరిగింది అంటే మనుషులు ఏమైపోతారు? చచ్చిపోతారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయారు? చాలామంది చచ్చిపోయారు. కార్గిల్ వార్లో కూడా చాలామంది మన సైనికులు చనిపోయారు. సో ఇలాగా వార్ జరిగింది అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లో చాలామంది చనిపోతూనే ఉన్నారు. ఈ యుద్ధాలు అనేవి ఎప్పుడు మంచివి కావు, చంపుకుంటూ ఉంటారు వాళ్ళు. అది ఇంకా ఆనవాయితీ. శత్రువుని చంపడమే యుద్ధంలో అసలు విజయం. కాబట్టి ఈ పురుష సంయోగం ఎరిగిన స్త్రీలు అని ఎందుకు నొక్కి మాట్లాడాల్సి వచ్చిందంటే వాళ్ళని గూర్చి అది కూడా చూసేద్దాం. లేవీకాండం 20వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. లేవియకాండం 20వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు అని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెనో అన్నాడు. చూడండి, ఏమి దేవుడండి! వ్యభిచారాన్ని ప్రోత్సహించాడా? ప్రోత్సహించలేదు. వ్యభిచరిస్తే ఆ దినాల్లో ఏం విధించమన్నాడు? మరణశిక్ష విధించవలెనో. నెక్స్ట్, తన తండ్రి భార్యతో, అంటే ఎంత దుర్మార్గపు స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారో చూడండి. రూబేను చేసింది అదే తప్పు. రూబేను చేసింది
అదే తప్పు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ రూబేను? చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ప్రజల జీవన విధానం అలా ఉంది కాబట్టి అతను అలా చేశాడు. అప్పటికేమీ లేదు, ధర్మశాస్త్రం లేదు, అప్పటికి ధర్మశాస్త్రం లేదు. తప్పు చేసింది దేవుడు కాదు. తప్పు చేసినందుకు రూబేనును దేవుడు ఎక్కడా సమర్థించలేదు. సో ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుంటే చూడండి, తన తండ్రి భార్యతో శయనించిన వాడు వారిద్దరికీ మరణశిక్ష, తమ శిక్షకు తామే కారకులు. ఒకడు 12వ వచనం, ఒకడు తన కోడలితో శయనించిన వారిద్దరికీ మరణశిక్ష, వారు వారి వరసలు తప్పిరి. ఉందా లేదా? వారు వారి వరసలు తప్పిరి అంటే వావి వరస మరిచిపోవటాన్ని దేవుడు ఎక్కడా ఎప్పుడు సమర్థించట్లేదు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన పరిశుద్ధతనే ప్రోత్సహించాడు. ప్రజలు పరిశుద్ధంగా ఉండాలన్నాడు. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధులై ఉండండి అన్నాడు తప్ప పాపాలు చేసుకోండి అని చెప్పలా. ఎక్కడా చెప్పలా. పాపం చేయండి అని ఎక్కడా చెప్పలా. మీరు పరిశుద్ధులై ఉండండి అని మాత్రమే చెప్పాడు. నెక్స్ట్ వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధం వారి మీద ఉండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన వారిద్దరూ క్రియను చేసిరి కనుక వారికి మరణ శిక్ష విధించాలి. మొన్న క్లిర్క్ అని ఆయన్ని ఎందుకు చంపేశారు? అమెరికాలో ఎందుకు అంత షార్ట్ దూరం నుంచి కాల్చేశాడు? కారణం ఏంటి? ఇదే మాట చెప్పాడు కాబట్టి. అరే నాయన, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయకండి, దేవుని సృష్టికి అది విరుద్ధం, దేవుని సృష్టికి అది వ్యతిరేకం, అలాంటి తప్పుడు మార్గాలలోనికి వెళ్ళకండి అని బోధించినందుకు గాను ఆయన్ని చంపేశారు, షూట్ చేసి చంపేశారు అమెరికాలో. అంటే వాళ్ళకి ఎంత బాధ కలిగిందంటే, మేము ఇదే చేస్తాం, నువ్వు చెయ్యొద్దన్నందుకు నిన్నేం చేస్తాం? చంపేస్తాం. మాకు ఇది ఇష్టం, నువ్వు చెయ్యొద్దని అన్నందుకు నిన్ను మట్టు పెడతాం, అందుకు చంపారు వాళ్ళు. కానీ పాత నిబంధన కాలంలో ప్రభు చెబుతున్నాడు, నాయన మీరు అలాంటి పనులు చేయొద్దు, చేయకూడదు, చేస్తే మరణ శిక్షట. ఇద్దరు మగాళ్ళు కలవకూడదట, ఇది బూతు. ఇద్దరు మగాళ్ళు కలిస్తే అది బూతు. అర్థమైందా? కలవకూడదు అంటున్నాడు ఇక్కడ. సో అలా చేస్తే ఏ శిక్ష విధించాలంటున్నాడు? మరణ శిక్ష. దట్ ఈస్ బైబిల్. అది ఆయన ఎక్కడా కూడా అరే బాబు మీరు వ్యభిచారాలు చేసుకోండి, అవి చేసుకోండి అలా అస్సలు ప్రోత్సహించడండి ఆయన. అలా ప్రోత్సహిస్తే మనం ఎందుకు నమ్ముకుంటామండి ఆయన్ని? మీరు ఆలోచించండి. మనం ఈరోజు స్పెషల్గా ఆయన్ని నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? ఏం పర్లేదంటే ఎక్కడున్నా ఒకటే కదా. ఈరోజు ప్రభు దగ్గర రావడంలో గల ప్రధాన ఉద్దేశం, నిన్న కాక మొన్న రాత్రి చెప్పాను కదా, నేను ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చానంటే, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నన్ను రక్షింపగల సమర్థుడు. ఆ బిలీఫ్ సిస్టమ్ మీద నిలబడ్డాను నేను ఇక్కడ. ఆ బిలీఫ్ సిస్టమ్ మీద నిలబడ్డాను నేను. అది కాకపోతే అసలు ఆయన వద్దు, నాకు అవసరం లేదు. నాలాంటి వాడైతే నాకెందుకు? ఆయన నాకంటే ప్రత్యేకమైన వాడు కనుకనే నన్ను రక్షింపగల సమర్థుడు కాబట్టి నాకు నా ప్రభు కావాలి. నాలాంటి వాడైతే నా ప్రభు నాకు అవసరం లేదు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఒకడు స్త్రీని, ఆమె తల్లిని కూడా పెళ్లి చేసుకుని దుష్కామ ప్రవర్తన. మొన్ననే చూసాం, అత్తగారికి భార్యకి ఒకేసారి కడుపు చేశాడంటే ఒక దౌర్భాగ్యుడు, ఇద్దరిని పెళ్లి చేసుకొని. అలాంటి నీచమైన పని చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆడ మధ్యలో ఉన్నాడు, ఈ పక్క ఈవిడ కడుపుతోంది, ఈ పక్క ఈవిడ కడుపుతోంది. ఆవిడే ఈవిడ తల్లి అంట, వీడిద్దరిని పెళ్లి చేసుకున్నాడంట. ఇలాంటి నీచమైన పనులు చేసి మళ్ళీ ఎందులో పెడుతున్నారు? సోషల్ మీడియాలో పెడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చింది ఆ పోస్ట్. అంటే విదేశాల్లో జరిగినటువంటి ఒక దుర్మార్గపు సంఘటన. ఇదే గనక ప్రభు కాలంలో, ఆ ధర్మశాస్త్ర కాలంలో జరిగితే ఏం చేసేవారట? అంతే, కట్ అయిపోద్ది తలకాయ శిక్ష. అది వాళ్ళ రాజ్యాంగం అదే. మరి మన రాజ్యాంగం అనుకున్నట్టే ఈ తరంలో ఆ రోజుల్లో వాళ్ళకొక రాజ్యాంగం ఉంది. అది దైవ రాజ్యాంగం, దేవుడు ఇన్వాల్వ్ అయి రాశాడు. అది ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాసిచ్చారు? దేవుడు రాసిచ్చాడు. ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ గారు ఆయన టీం అంతా కలిసి ఒక చక్కటి రాజ్యాంగాన్ని పొందుపరిచి మన భారతదేశానికి ఇచ్చారు స్వతంత్రం వచ్చిన తర్వాత.
ఇప్పుడు అంబేద్కర్ గారు ఆయన టీము ఎలాగైతే మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చారో, ఇన్ ద సేమ్ సెన్స్ ఆ రోజుల్లో వాళ్ళకి బతకడానికి రాజ్యాంగం ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు దేవుడిచ్చాడు రాజ్యాంగం. అది ధర్మశాస్త్రంగా పిలువబడింది. ఈ ధర్మశాస్త్రం, రాజ్యాంగం, విధులు, నీతి సూత్రాలు ఎందుకంటే మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కోసం, పశు ప్రవృత్తి చంపడం కోసం. ఇంకా ఏ రాజ్యాంగం లేదనుకోండి, మనం అందరం ఏమైపోతాం? పశువులు అయిపోము, మృగాలు అయిపోతాం. దొంగతనం నేరం కాదని చట్టం చేశారనుకోండి, ఒక్క గొలుసు ఉండదు మీ మెళ్ళలో. ఉంటుందా? ఇంటికి వచ్చి తెంపేస్తారు. ఇంకా ఈదుల్లో తెంపడం కాదు, డైరెక్ట్ తెంపేస్తారు. ఇంకా ఎక్కడ పడితే ఇక్కడ వచ్చి లాక్కి వెళ్ళిపోతారు. అంతే, బలం ఉన్నోడిదే గొలుసు. ఇంకా అప్పుడు నువ్వు గొలుసు చేయించుకోవాలనుకుంటే జిమ్కి వెళ్ళాలి ముందు. జిమ్కి వెళ్ళి బాగా కసరత్తులు చేసి, ఆ తర్వాత మళ్ళీ కరాటే, గిరాటే, తైక్వాండో ఇలాంటివన్నీ చేసి బ్లాక్ బెల్ట్ సంపాదించుకుని హా అనాలి అప్పుడు. ఆ గొలుసు కాపాడుకోవడానికి. కాబట్టి చట్టం ఉంది కాబట్టి కొంతైనా ఎలా ఉన్నారు మనుషులు? భయంగా ఉన్నారు. చట్టమే లేదనుకోండి, మనుషుల్లో భయం ఉంటుందా? ఉండదు. అందుకే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఇస్తూ ఏమన్నాడు? అరే నాయన, ఇలాంటి దౌర్భాగ్య పనులు మీరు చెయ్యొద్దు, అది దుష్కామ ప్రవర్తన అన్నాడు. ఏమన్నాడు? అది దుష్కామ ప్రవర్తన. నీకు శరీరంలో కోరికలు పుడతాయి, కానీ కుక్క మాదిరిగా, పశువు మాదిరిగా ఎలా పడితే అలా కోరికలు తీర్చుకోవడానికి వీలు లేదు. కోరిక పుట్టింది కదా అని కుక్క మాదిరిగా మారకూడదు. కోరిక పుట్టింది కదా అని పశువు మాదిరిగా మారకూడదు. కోరిక పుట్టింది కదా అని మృగం మాదిరిగా మారకూడదు. నీ కోరికను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, సంస్కారవంతమైన పద్ధతిలో, దైవాజ్ఞలకు లోబడి, అదుపాజ్ఞలను గ్రహించి ఒక నీతి మార్గంలో నువ్వు వెళ్ళాలి తప్ప నీకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా దుష్కామ ప్రవర్తన చెయ్యకూడదు. కామం తప్పు అనలేదు ఆయన, దుష్కామం తప్పు అన్నాడు. పద్ధతి గల కామం తప్పు అనలేదు ఆయన. నీతి గల కోరిక తప్పు అనలేదు ఆయన. దుర్నీతికి సంబంధించిన కోరిక తప్పు అన్నాడు. కాబట్టి విషయం ఏంటి, విధానం ఏంటి, అవగాహన ఏంటి అన్నీ చెప్పినదే నీతి సూత్రం. ఆ నీతి సూత్రాలు వస్తున్నాయి. తర్వాత చదవండి. మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చాలి, జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధించాలి. ఆ జంతువును చంపాలట. ఆ జంతువును, ఆ స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకి ఆ జంతువు కూడా అదే విధి. మొన్న ఎవడో గేదెని రేపు చేశాడంట దరిద్రుడు. ఇక మనుషులు అయిపోయారు. కుక్కలు, గేదెలు ఇవి కూడా మొదలెట్టారు మహానుభావులు. ఇంకా ఉండే కొలది ఎటు పోద్దో ఈ సమాజం. మనం ఎంత గట్టిగా మాట్లాడితే రేపు పొద్దున ఎవడో కూడా ఆ చెట్టు దగ్గర ఎప్పుడో గన్నెట్టు కూర్చుంటాడు మన కోసం కూడా. వీడు గట్టి చెప్తున్నాడు మా గురించి, అక్కడ ఆడిని వేసేసినట్టు ఈడిని వేసేయాలని అనుకుంటారు. అలాగే ఉంటుంది. ఇంకో 10 సంవత్సరాల పోతే అలాగే తగలడతారు వీళ్ళు. మొన్న ఎవడో నాకు మెసేజ్ పెట్టాడు, అన్న అన్ని ప్రసంగాలు బాగానే ఉన్నాయి కానీ అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న, నేను చాలా ఇష్టపడతాను అన్న నీ రీల్స్, కానీ నీకు పుణ్యం ఉంటుందన్న, తాగుబోతుల గురించి చెప్పకన్నా బాధగా ఉందంటున్నాడు. ఎలాగుందంట? బాధగా ఉందంట, నా మీద అభిమానం పోతుందంట తాగుబోతుల గురించి చెప్తుంటే. అని ఇప్పుడు ఎలా అంటే ఆడికి ఎలా ఉందంటే, నువ్వు ఏదైనా చెప్పుకో, ఏం చెప్పుకో, నా గురించి చెప్పుకో, నీ మీద నాకు చాలా అభిమానం ఉంది. ఆ అభిమానం ఏమవుతుంది? పోతుంది. అది పోయి కొన్నాళ్ళకి ఏమవుద్ది? ద్వేషం అవుద్దా? కోపం అయిపోద్ది. అది నువ్వు ఇంక పదే ఇదే పని ఎట్టా నీకు అంటాడు అనమాట. ఎవరు నేను పీరెత్తానా, నీ ఊరెత్తానా, అయినా కూడా నేను చేసే పని గురించి ఎత్తావు. ఇండైరెక్ట్గా నేను చేసే పని గురించి చెప్తున్నావు నువ్వు, నాకు అది నచ్చట్లా. అరే నాయనా, ఐ లవ్ యూ రా. అదే నేను చెప్పాను ఆ కామెంట్లో. అరే ఐ లవ్ యూ రా, నువ్వు బాగుపడాలని చెప్తున్నాను రా. నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావు, నీకంటే డబల్ ఇష్టపడుతున్నాను రా నేను నిన్ను. నువ్వు మారితే బాగుంటావని చెప్తున్నాను రా. నువ్వు బాగుపడితే నీ కుటుంబం బాగుంటుందని చెప్తున్నాను రా. నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్తున్నాను రా. నేను కూడా అలాంటి చీకటి రోజుల్లో నుంచే వచ్చాను రా వెలుగులోనికి. సో కాబట్టి నువ్వు వెలుగులో ఉండాలని కోరుతూ చెప్తున్నాను రా నీకు. దట్ ఈస్ కాల్డ్ లవ్. అది ద్వేషం కాదు, అది ప్రేమది. చూడండి ఎంత దుర్మార్గపు ప్రవర్తనలో చూడండి. ఆ స్త్రీ జంతువు పొందినట్లట. ఆ స్త్రీకి జంతువుకు కూడా ఏం విధించమన్నాడు? మరణం విధించమన్నాడు. అలాగే 17, ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తన తల్లి కుమార్తెనే కానీ చేర్చుకుని ఆమె దశమూలను వాడు అలా చూచిన ఎడల అది దురనురాగము, వారికి తమ జనులు ఎదుట మరణశిక్ష విధించాలి. ఇలాగా కిందకంట చదువుకుంటూ వెళ్ళిపోతే
ఎందుకు ఇవన్నీ చెప్పాడు అనే క్వశ్చన్ మీకు వస్తుంది. ఆ క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఇచ్చాడు చూడండి, 25వ వచనం. నో 22 కాబట్టి మీరు నివసించున్నట్లు ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోతానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ ఇక మీదట అనుసరించి నడుచుకోవాలి. దిస్ ఈస్ ద రూల్ ఫర్ ఆల్ ఇజ్రాయలైట్స్ వాళ్ళందరికీ, ఇస్రాయేలీలందరికీ దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ రూల్. మీరు దీన్ని పాటించాలి. ఎందుకు పాటించాలి? నీ దేశంలో ఉండాలనుకుంటే నా రాజ్యాంగానికి లోబడాలి. ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు నా రూల్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే పొండి. మొన్న ఎవరో కువైట్లోనంట ఆడోళ్ళు బట్టలు మగోళ్ళు వేసుకునంట ఈ క్యాబరే డ్యాన్స్ ఇలాగా జనవరి 1కి డిసెంబర్ 31కి పోయే కాలం వచ్చేది కదా మనందరికీ, మన వాళ్ళకి. ఆ పోయే కాలం వచ్చేసి ఆ కువైట్లో ఏం చేయాలో తెలియక, ఒరే బాబు ఇప్పుడు మన క్యాబరే డ్యాన్స్ రింబోలా ఆడడానికి ఒకళ్ళు కావాలంటే అదెంత పని నేను వేసేస్తాను అన్నాడంట. బట్టలు ఒకడు మొత్తం మీద వేసుకున్నారు వీళ్ళు. ఆ జాకెట్టు చీర కట్టుకుని డ్యాన్సులు ఎత్తుంటే చుట్టూ అందరూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారంట. మంచి బూతు పాటలు ఎట్టుకున్నారు. మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. వీడియో తీసి మళ్ళీ టిక్టాక్లో పెట్టారంట. అంతే, గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. గవర్నమెంట్కి వెళ్ళిపోతే గవర్నమెంట్ ఊరుకోదు. ఆ దేశంలో ఇలాంటివి నిషేధం. మనం కువైట్ ఎందుకు వెళ్ళాం? పొట్ట పోషణ కోసం. ఇక్కడ పిల్లల్ని వదిలేసి వెళ్ళాం. ఈ పిల్లల్ని బాగు చేసి పాపం ఏదో వాళ్ళకు పూట ముద్ద పెట్టాలని కష్టపడి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏమైంది? మొత్తం అందరినీ జైల్లో పడేసి రెడ్ మార్క్ వేసి పంపితే పంపుతారు, లేకపోతే వేసేస్తారు. వాళ్ళ ఇష్టం. నువ్వు మా దేశంలో ఉన్నప్పుడు మా చట్టాలకు అనుగుణంగా ఏం చేయాలి? నడుచుకోవాలంటారు. అలాగే దేవుడు కూడా, ఇదిగో నాయన మీరు ఎక్కడెక్కడి నుంచో గత్ర తిరుగుళ్ళని తిరిగి వచ్చేసారు, ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమించి మీకు దేశం ఇస్తున్నాను. నా దేశం పాలుతేనెలు ప్రవహించే దేశం. ఈ పాలుతేనెలు ప్రవహించే దేశంలో మీరు ఉండాలని నిజంగా నిశ్చయించుకుంటే ఏం చేయాలి? నా రాజ్యాంగాన్ని అనుసరించాలి, నా కట్టడలను అనుసరించాలి. ఇష్టం వచ్చినట్టు పనికిమాలిన బతుకుతానంటే కుదరదు. ఇంతవరకు మీరు చూసిన బతుకుతానంటే కుదరదు. మీకు విషయం చెప్పనా? ఇప్పటి వరకు ఈ దేశంలో జనం లేరనుకుంటున్నారా మీరు? ఈ దేశంలో జనం ఉండేవారు. వాళ్ళందరినీ బయటికి తోలేశాను ఈ దేశంలో నుంచి. ఎందుకు తోలేశాను అనుకుంటున్నావు? వాళ్ళు ఇలాంటి యాదొప్పలన్నీ చేశారు కాబట్టి తోలేశా. అది కూడా చెప్తున్నాడు చూడండి కింద 23. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు, వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక. అంటే ఇప్పుడు దాకా మీరు చదువుకున్న దురనురాగం, దుష్కామ ప్రవర్తన, వావి వరసలు లేని పనులు ఇవన్నీ ఎవరు చేశారు? యెరూషలేము చుట్టూతా ఉన్న ప్రజలందరూ చేస్తూ వచ్చారు. వాళ్ళు చుట్టూతా ఉన్నారు ఈ జనాలు. వాళ్ళు ఇలాంటి దుష్కామ ప్రవర్తన చేస్తూ, దుష్టక్రియలు చేస్తూ, నీచక్రియలు చేస్తూ బ్రతుకుతున్నారు గనుక ఈ ప్లేస్లోంచి వాళ్ళని ఎలగొట్టేసి ఈ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడప్పుడు మీ ఇల్లు అద్దెకెత్తుంటారు. మీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత అద్దెకి తీసుకునేటప్పుడేమో చాలా పద్ధతిగా, పవిత్రంగా, నీతిగా నడుచుకున్నట్టు నటించి అద్దెకి తీసేసుకుని అడ్వాన్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రోజు కిటికీలోంచి పొగలొచ్చేస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒకసారి ఇంక ఇచ్చాం కాబట్టి ఖాళీ చేయి మనం అంటారా? మీకు వచ్చేస్తాయి పొగలు. ఆ కిటికీలోంచి పొగలు వస్తే మీకు ఒంట్లోంచి వచ్చేస్తాయి పొగలు. వచ్చేసి ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేస్తావా సత్తావా? నువ్వెంత ఎదవో అనుకోలేదు, లేకపోతే నీకు ఇల్లు అద్దెకి ఇచ్చేవాడిని కాదు. ఏటి మందేటి, గోలేంటి, పొగలేంటి, హడావిడేంటి, ఈ చెత్త ఏంటి, చెదారం ఏంటి, నేను ఎంత అందంగా కట్టుకున్నాను ఇల్లు, గెట్ అవుట్ గెట్ లాస్ట్ అని చెప్పి పెద్ద గొడవ చేసి బయటికి గెంటేస్తారు. మరి సొంత ఇల్లు కట్టుకున్న నీకే అద్దెకిచ్చినోడు అలా చేస్తుంటే బయటికి గెంటేసే అధికారం ఉన్నప్పుడు ఆ దేశం ఎవరిది? దేవుడిది. ఏదో పనులు చేస్తే బయటికి గెంటేసే అధికారం దేవుడికి ఉండదు. నీకు జీవం ఇచ్చినవాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే నీ ప్రాణం తీసేసే అధికారం దేవుడికి ఉండదు. ఉండదా? ఎందుకు ఉండదు? అందుకే అన్నాడు, అధికముగా దుర్మార్గపు క్రియలు, దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చచ్చిపోవదు. తీసేసే అధికారం ఆయనకు ఉంది. నిమిషాల మీద తీసేస్తాడు. ఎంత అండి దీపం ఆరిపోయడం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆరిపోయింది. దీపం ఊదేశాడు. దీపం ఏం చేశాడు? ఊదేశాడు. ఉఫ్ అన్నాడు, ఆరిపోయింది, కొండకిపోయింది దీపం. ఎంతసేపు ఆయన ఆరిపోయడం?
అందుకే అధికముగా దుర్మార్గపు పనులు చేయకో, నీ దీపం ఆర్పేస్తానంటున్నాడు దేవుడు. ఆయనకి అధికారం ఉందా లేదా? ఉందా లేదా? ఉందే. ఇల్లు కట్టుకొని అద్దెకిచ్చిన నీకే ఇంట్లోంచి ఖాళీ చేయించే అధికారం ఉందన్నది వాస్తవం అయితే, దేశాన్ని నడిపిస్తున్న నాయకుడిగా, ఆ దేశాన్ని కలిగించిన నాయకుడిగా, ఆ దేశంలో ఉన్న వారికి సమస్తాన్ని సమకూర్చి పాలు తేనెలు ప్రవహించే విధంగా అధికారం ఇచ్చిన నాయకుడిగా ఆ దేశంలో నుంచి ఖాళీ చేయించే అధికారం కూడా దేవుడికి ఉంది. అందుకే వాళ్ళందరినీ వెళ్ళగొట్టాను అని చెప్తున్నాడు. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకు అపవిత్ర పక్షులకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడు 26, యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. అది ఎంత పరిశుద్ధమైన మాటలు చెప్పినవాడు వ్యభిచారం కోసం ఆడవాళ్ళని తెచ్చుకోమంటాడా? బుద్ధుండక్కర్లా మాట్లాడడానికి. పెళ్లి చేసుకోమన్నాడు, వ్యభిచారం కోసం తెచ్చుకోండి అని చెప్పలా. పురుష సంయోగము ఎరుగని ప్రతి స్త్రీని మీ నిమిత్తము బ్రతకనీయండి అని అంటే అర్థం, ఈ పనికిమాలిన పనులు ఏవి వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వలేదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఒకవేళ ఈ పనికిమాలిన పనులన్నీ ఏమేమి ఉన్నాయి? జంతువు దగ్గర ఉండడం, వావి వరుసలు మర్చిపోవడం, దుష్కామ ప్రవర్తనకు అలవాటు పడడం, నీతిమాలిన కార్యాలు చేయడం, దురనురాగానికి అలవాటు పడడం, ఇలాంటి దరిద్ర పనులన్నీ కనుక ఆవిడకి అలవాటు అయ్యి ఉంటే వద్దనేవాడు. వద్దు, మీరు ఎలాగో శత్రు సంహారం చేస్తారు కాబట్టి శత్రు సంహారం చేసేసుకోండి. కానీ ఈ అలవాట్లేవి లేని ఒక పవిత్రమైన స్త్రీగా ఆమె ఉంటే ఆమెను మీరు ఏం చేసుకోండి? వివాహం చేసుకోండి. రూత్ ఎవరండి? రూత్ ఎవరనుకుంటున్నారు? మోయాబీరాలు. ఈ బ్యాచ్ వాళ్ళే. మోయాబీలు కూడా అలాగే తగలడ్డారు అప్పట్లో. అమ్మోరీలు అలాగే తగలడ్డారు. హివ్వీలు, హిత్తీలు, ఫిలిస్తీలు, అమాలేకీలు, పెరిజ్జీలు, వీళ్ళందరూ అదే. వీళ్ళందరూ అదే పద్ధతుల్లో ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేశాడు? సంహరించాడు. వాళ్ళలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని, మీరు వారి వలె ఉండకూడదు. అదే చెప్తున్నాడు 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని నేనేం చేశాను? వేరుపరిచాను. అంటే అర్థం ఏంటి? అన్యజనులు చేసే క్రియలు మీరు ఇక మీదట చెయ్యకూడదు. అది దాని అర్థం. చెయ్యొచ్చు అని చెప్పడు, చెయ్యకూడదు అంటాడు. కాబట్టి కామ పిచ్చి పట్టిన వాళ్ళని చంపమన్నాడు, కామాతురత గలవారిని చంపమన్నాడు, దుష్కామ ప్రవర్తనలో ఉన్నవారిని చంపమన్నాడు, నీతిమంతుల్ని చంపమని చెప్పలా. దీన్ని బట్టి ఏమర్థమైంది? దేవుడు పరిశుద్ధుడా అపవిత్రుడా? పరిశుద్ధుడా అపవిత్రుడా? పరిశుద్ధుడు. ఆయన అపవిత్రుడు కాదు. నిర్గమకాండ 21వ అధ్యాయం 11-12 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుషుని పురుష సంయోగమే నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి సిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. ఎక్కడ తీసుకొచ్చారట? సిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. అంటే వివాహం చేసుకున్నారు, వాళ్ళతో కలుపుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ మోయాబీరాలైన రూతు ఎవరిలో కలిసిపోయింది? ఇశ్రాయేలీల్లో కలిసిపోయింది. రాహబ్ అనే వేశ్య కూడా నీతిమంతురాలిగా మారిన తర్వాత వీళ్ళలో కలిసిపోయింది. ఆయన తప్పు చేసే వాళ్ళని వద్దన్నాడు, అంతే తప్ప వ్యభిచారం కోసం తెచ్చుకోండి అని ఎక్కడ చెప్పడు. చెప్పే పని లేదు, ఆయనకి చెప్పే పని లేదు. ఇక ఇంకొక మాట ఉంటుంది, ఇలాంటిదే ఇంకొక మాట ఏంటంటే, ముగింపులోకి వెళ్తాను నేను. ఇలాంటిది ఇంకొక మాట సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదను అన్నాడు. ఈ మాటని ఎంత 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 నేటికి వక్రీకరిస్తున్నారంటే, చూడండి వాళ్ళ భార్యలు నీళ్ళకి వీళ్ళ భార్యలు నాళ్ళకి అప్పగిస్తాడు అని ఒక్క మాట. వాళ్ళను సపోర్ట్ చేసేవాళ్ళు తయారయ్యారు. ఆ వీడియోల కింద నీట్గా సపోర్ట్గా కామెంట్లు పెట్టేవాళ్ళు తయారయ్యారు.
అలా నేను కూడా పుస్తకాలు ముందేసుకుని మాట్లాడితే పెంట పెంట అయిపోద్ది. తప్పు అని వదిలేసాం. ఎందుకంటే ఎవడో ఒక కుక్క మురిగాడని మంచోళ్ళందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు చదవలేదు కాబట్టి, నేను చదివాను కాబట్టి నాకు తెలుసు. చదవలేని వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర అవి అవైలబుల్గా ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్నాయి. నేను చదివాను. ఇప్పుడు నేను చదివాను కాబట్టి వాడేదో అన్నాడని నేను కూడా అంటే వాడికి నాకు తేడా ఉండదు. అందుకే ఆలోచించి వాళ్ళకి అదే కావాలి, వాళ్ళకి అదే కావాలంటే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే రాంగ్ వేలో తీసుకెళ్తారు. నేను అన్నాను కాబట్టి ఆడన్నాడని చెప్పరు. నేను ఇందాక మీకు అదే చెప్పాను, నేను అన్నాను కాబట్టి ఆడన్నాడని చెప్పరు. వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే ఇదిగో ఇలా మనల్ని అంటున్నారు కాబట్టి నేను అనాల్సి వస్తుంది అంటారు. ఆ రకంగా తీసుకెళ్ళి వాళ్ళని మనకి శత్రువుల్ని చేస్తారు. సో ఇక్కడ వాస్తవాలు ఆలోచించగలిగే జ్ఞానం, వివేకం ఉంటే, నేను ఇందాక చెప్పిందే ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు వ్యక్తి కాడు. దేవుడు ఎవరు కాడు? వ్యక్తి కాడు. ఆయన శక్తి, ఆయన విధి అంటారు. ఆయన్ని విధి నిర్ణయమాయను అని ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుణ్ణి ఇంకో పేరుతో పిలవచ్చు. ఏమని పిలవచ్చు ఆయన్ని? విధి. విధి, ఆయన విధి అంటే భవిష్యత్తు చెబుతున్నాడు. నేను నీ భార్యలను నీ చేరువానికి అప్పగిస్తాను అన్న మాటలోని ఆంతర్యం ఏంటంటే, నేనేదో వాళ్ళని తీసుకెళ్ళి తార్చుతానని కాదు. అక్కడ వాళ్ళు ఆ కమిట్మెంట్తోనే రాజు భార్యలు అయ్యారు. రాజు భార్యలు అయ్యేటప్పుడే ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు ఇప్పుడు ఈ రాజుగారికి భార్యవి. రేపొద్దున మరో రాజు వచ్చి నీ భర్తను జయిస్తే, ఈ రాజ్యాన్ని జయిస్తే నువ్వు అతనితో పాటు ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి అంతే. లేదా చచ్చిపోవాలి. ఇష్టం లేకపోతే చచ్చిపోవాలి, లేదా ఇష్టమైతే అతనితో వెళ్ళిపోవాలి. ఇది దాదాపు అన్ని పుస్తకాల్లో జరిగింది. నేను ఆల్రెడీ రాజమండ్రి డిబేట్లో కూడా మాట్లాడాను ఈ విషయాన్ని. కావాలంటే మళ్ళీ వెళ్ళి చూడండి. దాదాపు అన్ని పుస్తకాల్లో ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. అయితే వెళ్ళిపోవాలి, లేదంటే ఏమైపోవాలి? చచ్చిపోవాలి. నువ్వు చేసిన పాపానికి గాను నీ రాజ్యాన్ని తీసివేయబోతున్నాను నేను. నీ రాజ్యాన్ని తీసివేసిన తర్వాత నీ రాజ్యంలో ఉన్న స్త్రీలు ఆ కొత్త రాజుకి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఇష్టమైతే కొత్త రాజుతో పోవాలి, లేదంటే వాళ్ళు చచ్చిపోవాలి. అది విధి నిర్ణయమాయను. ఆ విధిని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడాడు. నీ భార్యలను నీ చేరువానికి అప్పగించదను అంటే విధి ఇదే. ఇది జరగబోతోంది, భవిష్యత్తు. ఆ భవిష్యత్తును చెప్పాడు అక్కడ. అంతే తప్ప ఆయన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళని పెడతానన్న ఉద్దేశంతో మాట్లాడిన మాటలు వక్రీకరించాలనుకున్నవాడు ఎంత దుర్మార్గపు స్వభావంతో వక్రీకరిస్తాడు. అలాగే అన్నీ వక్రీకరించుకుంటూ వెళ్ళొచ్చు, వాస్తవాలు కూడా చెప్పొచ్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడా పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ప్రోత్సహించలేదు. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ప్రోత్సహించటానికి ముందుకు రాలేదు. ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు, పరిశుద్ధుడుగానే ఉన్నాడు. దావీదు తన తీర్పు తాను తీర్చుకున్నాడు. అందుకున్నా ఒక గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్ని పిల్లలు ఇవ్వాలన్నాడు? 4 పిల్లలు ఇవ్వాలన్నాడు. 4 పిల్లల పేర్లు చెప్పండి. నెంబర్ 1 పేరు లేని బిడ్డ, నెంబర్ 2 అబ్షాలోము, నెంబర్ 3 అమ్నోను, నెంబర్ 4 అదోనియా. ఎంతమంది అయ్యారు? 4. ఒక గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్ని పిల్లలు ఇవ్వాలన్నాడు? 4 పిల్లలు ఇవ్వాలన్నాడు. ఇచ్చేశాడు. తీర్పు తీర్చుకున్నది ఎవరు? ఆయనే. ఆయన తీర్చుకున్నాడు తీర్పు. ఆయన తీర్చుకున్న తీర్పు ఆయన మీదకి రప్పించాడు దేవుడు. నువ్వు పాపం చేసావుగా, ప్రతిఫలం అనుభవించాలి. అయితే తీసుకో, నువ్వే తీర్చుకున్న తీర్పు నువ్వే పడు. ఇప్పుడు రాజ్యం పోయింది. రాజ్యం పోతే మరి ఇప్పుడు ఈయన బెడ్రూమ్లో ఎవడు పడుకుంటాడు? కొత్తగా వచ్చిన రాజు పడుకుంటాడు. ఈయన రథం ఎవడు వాడతాడు? కొత్తగా వచ్చిన రాజు వాడతాడు. ఈయన గుర్రాల మీద ఎవరు తిరుగుతారు? కొత్తగా వచ్చిన రాజు తిరుగుతాడు. ఈయన ఆభరణాలు ఎవడేసుకుంటాడు? కొత్తగా వచ్చిన రాజు వేసుకుంటాడు. ఈయన వస్త్రాలు ఎవడేసుకుంటాడు? ఇప్పుడు అంత ఎందుకండి, మన సీఎం మారిపోయాడు అనుకోండి, ఆ రాజభవనంలో ఎవరు కూర్చుంటారు? వెళ్ళి సీఎం మారిపోతే ఎవరు కూర్చుంటున్నారమ్మా లోపల? అదే కుర్చీలో గెలిచిన ఆయన కూర్చుంటాడు. మొన్నటిదాకా ఈయన కూర్చున్నాడు, ఇప్పుడు సీటు ఖాళీ అయింది, ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఈ సీట్ నాది, నేను ఇవ్వనంటే కుదరదేంటి? అది నాదంటే కుదరదు. గెలిస్తే నీది, గెలకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు పెట్టే బేడ సర్దుకొని డొక్కులు అన్నీ వేసి ఇచ్చేస్తారు. ఇదిగో బాబు, ఇదిగో నీ పేస్ట్, నీ టూత్ పేస్ట్, నీ బ్రష్, నీ టంగ్ క్లీనరు, నీ సబ్బులు పెట్టి పొన్నడ దగ్గర పెట్టుకున్నావు, నీ టవలో, నీ జత బట్టలో సర్దేనా ఆయన మూట కట్టేసుకో, వెళ్ళిపోవాల్సిందేనా బాబా? రేపు పొద్దున్నతో నీ పదవి ఊడిపోయింది, ఆడు కొత్తోడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోను ఆయన, వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడే అలా ఉంటే మరి అప్పుడు ఎలాగ ఉండేది? అప్పుడు ఇంకా దౌర్జన్యంగా ఉండేది. ఇప్పుడంటే అందంగా పంపుతున్నారు, ప్రజాస్వామ్యం కాబట్టి. నేను అందుకే ఇందాక చెప్పాను కదా, జస్ట్ పెయింట్ వేసాం అంతే అని. అప్పుడైతే పద్ధతిగా పంపడాలు లేవు. వేసేయడాలు, సంఖ్యలు వేసి లాక్కుపోయి వీడిని బంధించండి అనడాలు, చెరసాలు వేసేయండి అనడాలు, వాళ్ళందరినీ ఇలా వశం చేసుకోవటాలు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దావీదు రాజ్యం పోయింది,
మరి అప్పుడు అతని ఉపపత్నులందరూ ఎవరు వారు అవుతారు? రాజకుమార్తెలు. రాజుకి సంబంధించిన రాజ అంతఃపుర స్త్రీలు అందరూ కొత్త రాజుకి సంబంధించిన వాళ్ళు అవుతారు. నవాబుల చరిత్ర చదువుకోండి, ఎక్కడికో బావక్కర్లే, అక్కడ జరిగింది కూడా అదే. గోల్కొండ నవాబుల చరిత్ర చదవండి, కాకతీయ రాజుల చరిత్ర చదవండి, చోళుల చరిత్ర చదవండి. ఇంకేం అద్దపోతే పాత సినిమాలు చూడండి, ఆ రాజుల సినిమాలు, అందులో ఉన్నాయి అన్నీ. కొత్త కథలేం కాదు ఈ రాజుల చరిత్రలన్నీ, మనం చదువుకున్న చరిత్రలే. సో కాబట్టి రాజ్యం పోతే రాజ్యంతో పాటు రాజు యొక్క సమస్తము పోయినట్టే, అన్నీ పోయినట్టే. రాజు ఇప్పుడు ఒంటరివాడు అయితే చావాలి, లేదా బందీగా మారాలి, చెరసాల్లోకి వెళ్ళాలి, లేదా పారిపోవాలి దొరకకుండా, అంతే. దావీదు పారిపోయాడు కొడుకు చేతిలో పడకుండా, అబ్షాలోము చేతిలో పడకుండా. అబ్షాలోము తీసుకున్నాడు, చేసిన పాపానికి ప్రతిఫలం దావీదు అనుభవించాడు. దేవుడు ఎక్కడ తప్పు చెయ్యలేదు. ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన పరిశుద్ధుడైన క్రీస్తును, పరిశుద్ధుడైన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి, తండ్రిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి నేను పరిశుద్ధుడని ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. బైబిల్ బూతు పుస్తకం కాదు, నీ బుర్ర బూతు బుర్ర, నీ బుర్ర బూతు బుర్ర, రోత బుర్ర. అందుకని బైబిల్ నీకు అర్థం కాక నీలో ఉన్న రోత బూతు తొలగించుకోలేక నిన్ను కడగాలనుకుంటున్న సబ్బు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. బైబిల్ నిన్ను కడిగే సబ్బు, ఉతికారేసే డిటర్జెంట్. అది నీకు నచ్చలేదంటే నీకు అనుకూలంగా లేదని అర్థం. ఇందాక చెప్పాను కదా, ఒకడికి నేను నచ్చుతూ లేదంటే ఎందుకు, వాడు చేసే అదో పని మానమంటున్నాను కాబట్టి. అదే వాడికి అనుకూలంగా మాట్లాడాను అనుకో, ఏం పర్లేదురా తమ్ముడు, నిబ్బు తాగరా సరిపోద్ది, రోజుకి ఫుల్ తాగరా, హాఫ్ తాగరా అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఐ లవ్ యూ అన్నయ్య అంటాడు. అంతే కదా. మరి నీకు అనుకూలంగా ఉంటే నీకు నచ్చుతాను నేను, నీకు అనుకూలంగా లేను కాబట్టి నీకు నచ్చట్లేదు. ఈరోజు కూడా చాలామందికి మనం నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చం? వాళ్ళకి అనుకూలంగా లేవు, అందుకే నచ్చలేదు. అదే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాం అనుకోండి, ఆడిందే ఆట పాడిందే పాట అన్నాం అనుకోండి, ఏమంటారు? నువ్వు మా ప్రాణం అంటారు, నువ్వు మా ఇంటి దీపం అంటారు, నువ్వు లేకపోతే మేము లేమంటారు, అబ్బో నువ్వే మాకు కావాలంటారు. అదే కొంచెం తేడాగా ఏదైనా ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా ఏమవట్లేదు, నచ్చట్లేదు. ఖండిస్తే నచ్చట్లేదు, గద్దిస్తే నచ్చట్లేదు, బుద్ధి చెప్తే నచ్చట్లేదు. బైబిల్ అలా బుద్ధి చెప్తోంది, ఖండిస్తోంది, గద్దిస్తోంది, ఇలా ఉండాలంటుంది. నీ ప్రవర్తన సరిదిద్దుకో అంటుంది, నీ బ్రతుకు సరిదిద్దుకో అంటుంది, నీ బ్రతుకు మార్చుకో అంటుంది, నీ మనసు మార్చుకో అంటుంది, నీ పాపాన్ని విడిచిపెట్టి అంటుంది. అందుకని బైబిల్ చాలామందికి నచ్చట్లేదు. చీకటి వెలుగుని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. కొంతమంది ఆడపిల్లలు మనోళ్ళే చర్చికి రారంటున్నారంట. అంటే మమ్మీ కొంచెం వాక్యం నాకు వ్యతిరేకంగా ఉంటుంది మమ్మీ. ఏంటి మమ్మీ వాక్యం వ్యతిరేకంగా ఉంటుందా మమ్మీ నీకు? నువ్వు మమ్మీ అయిపోతావు మమ్మీ, జాగ్రత్తగా చూసుకో మమ్మీ. ఆ తర్వాత డాడీ లేని మమ్మీని ఎవడు దగ్గర తీసుకోవడం మమ్మీ, ఇబ్బంది అయిపోతావు మమ్మీ. కొంతమంది కుర్రాళ్ళేమో వద్దండి, గట్టి తిడుతున్నాడండి ఆయన, తిట్టబోదు ముద్దెట్టుకుంటారు నిన్ను. దేవుని వాక్యం ఎలా చెబితే అలా మనం వింటే మనకు ఆశీర్వాదం, అది మనకి దీవెన. ఇప్పుడు ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను ఫైనల్గా. ఒకే ఒక మాట, మనకి ఏం కావాలన్నా ఎవరివ్వాలి చెప్పండి? ఎవరివ్వాలి? కష్టకాలంలో మనం ఎవరి దగ్గర మోకాళ్ళు ఉనాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని అడుక్కోవాలి వెళ్ళి కదా? నువ్వు ఆయనకు అనుకూలంగా ఉంటే నీ కష్టకాలంలో నీకు రిప్లై ఇస్తాడా? నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే నీ కష్టకాలంలో నీకు రిప్లై ఇస్తాడా? కదా. నేను అనుకూలంగా ఉండమని చెప్పడం నీ మేలు కోసమా, నా మేలు కోసమా? కదా. మరి అనుకూలంగా ఉండు, అనుకూల సమయమున ఆయన నీ మొర్ర ఆలకిస్తాడు, అననుకూల సమయంలో ఆయన నీ మొర్ర ఆలకించడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, ఐ విల్ గివ్ యూ అన్నాడు ఆయన. ఐ విల్ గివ్ యూ. నీకేది ఇష్టమో అడుగు, బట్ దాని ముందు పని చేయి. నా యందు మీరును, మీ యందున మాటలు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. అప్పుడు నీకేది ఇష్టమో అడుగు, ఐ విల్ గివ్ యూ. అంతేనా? కష్టం వచ్చినప్పుడు ప్రభు అంటే కుదురుతుంది ఏంటి? ముందు నుంచే సిద్ధంగా ఉండాలి మనం, ముందు నుంచే రెడీగా ఉంటే ఆయన నిన్ను ఎప్పుడు విడువడు, ఎడబాయుడు. నీ ప్రార్థన ఆలకించే దేవుడైనా, నీకు సహాయం చేసే దేవుడైనా, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకు శక్తినిచ్చే దేవుడు, ఆత్మీయంగా నిన్ను బలపరిచి నిలబెట్టే దేవుడైనా, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడు. ఆయన నీకే మేలు కొదువ చెయ్యడు. ఆయన నిన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా
చెయ్యడు. అలాంటి స్థితికి నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా ఈ బోధలో శిక్షణ పొందాల్సిందే. శిక్షణ పొందాల్సిందే. నువ్వు శిక్షణ పొందితే రక్షణ పొందుతావు. శిక్షణ పొందలేదనుకో భక్షణ అయిపోతావు. అర్థమైందా? ఆ తర్వాత నీ ఇష్టం. మరి ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి తల్ల వంచండి. భోజనానికి వెళ్ళిపోదురు. కానీ మధ్యాహ్నం నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది. 2:30 కల్లా వచ్చేయండి. ఈరోజు మీకు తక్కువ టైం ఇస్తున్నాను, ఎక్కువ టైం ఇవ్వట్లేదు. త్వరగా తినుడు, త్వరగా వచ్చుడు, ఆ తర్వాత మళ్ళీ గిచ్చుడు వాక్యంతో. దొరికారా దొరకలేదా? ఓకే అమ్మ, చిన్నపిల్లల్ని వదిలేకండి అమ్మా. పరిస్థితులు బాగాలేదు, చిన్నపిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. జాగ్రత్త. అర్థమైందా? సెక్యూరిటీ అందరూ అలర్ట్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, ఇంతవరకు విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ఉన్నది ఉన్నట్టుగా మీ సత్యవాక్యమును సరిగా విభజిస్తున్నాం, ఉపదేశిస్తున్నాం, మీ పిల్లలతో మాట్లాడుతున్నాం, జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం తండ్రి. మీ దాసునిగా నన్ను అభిషేకించి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి ప్రభు ఖండితముగా మీ సత్యవాక్యమును ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం ప్రభువా. విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాల్లో మీ మాటలు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినట్లు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఈ రోజంతా మధ్యాహ్నం రాత్రి జరగబోయే ప్రతి సెషన్ కూడా ప్రభా మాకు అనుకూలమైనదిగా, మీకు ఇష్టమైనదిగా, మాకు దీవెనకరమైనదిగా, మీకు మహిమకరమైనదిగా ఉండునట్లు మమ్మల్ని అభిషేకించి బలపరిచి స్థిరపరిచి నడిపించమని వేడుకుంటూ ఇక్కడున్న ప్రతి లోటు మీరు సరిదిద్దమని ప్రభా, ప్రతి విధమైన ఇబ్బందిని మీరు పూడ్చి మాకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించమని, అలాగైతే ఎంతమంది పిల్లలైతే మీ పని కొరకు నిర్ణయించుకుని మీ పనిలో సహకారులుగా ఉన్నారో వారిని, వారి కుటుంబాలను, అలాగే ఈరోజు ఇక్కడ భోజనాలు సిద్ధపరచడానికి కష్టపడినటువంటి ఆ ప్రభా సహకరించినటువంటి కుటుంబాలను ప్రతి ఒక్కరిని రెట్టింపు దీవెన ఆశీర్వాదాలతో నింపమని, వారి ఖర్చుకు వారి లెక్కకు విస్తార ఫలము అనుగ్రహించమని మా కొరకు రానైన ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్.